ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. అవి మొదట్లో కొంతకాలం సఖ్యతగానే ఉన్నా రాను రాను వాటి మధ్యలో కీచులాటలు మొదలయ్యాయి. ఈ అడవికి నేనే రాజును అని సింహం అంటుండేది. అది ఇతర జంతువులకు నచ్చేది కాదు. ఎప్పుడు ఈ సింహందే పైచేయిగా ఉంటుంది, ఎంతకాలం ఇలా అని మిగతా జంతువులు ఆలోచించసాగాయి. ఈ విధంగా కాకుండా ఒక్కొక్క జంతువు కొంతకాలంగా రాజుగా ఉండాలని జంతువులు కొన్ని భావించాయి. అది కూడా కుదరలేదు. సింహం తన దుర్మార్గంతో అందరినీ భయపెడుతుంటుంది కాబట్టి అది రాజుగా పనికిరాదు అనుకున్నాయి జంతువులు. నక్కేమో జిత్తులు మారి ఎప్పుడు కుట్రలు పన్నుతూ ఉంటుంది, అందువల్ల అది కూడా రాజుగా ఉండటానికి వీలు లేదన్నాయి. జింక తన అందం చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. నెమలి అస్తమానం నాట్యంలో మునిగిపోతూ ఉంటుంది. కుందేలు ఎక్కడ అలికిడైనా పిరిగిగా పారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవేవి రాజుగా పనికిరావనుకున్నాయి జంతువులు. అప్పుడు ఒక కోతి ఇలా అంది, ఈ సమస్యను మనుషులు ఎలా పరిష్కరించుకుంటున్నారో నేను నగరంలోకి వెళ్ళి చూసి వస్తాను అని బయలుదేరింది. కొన్నాళ్లకు తిరిగి వచ్చి కోతి ఇలా అనింది, మనుషులలో రాజులంటూ ఇప్పుడు ఎవరూ లేరు, వాళ్ళను వాళ్ళే పరిశీలించుకుంటున్నారు అని చెప్పింది కోతి. ఇదేదో చాలా బాగుందని జంతువులన్నీ ఏకగ్రీవంగా అనుకున్నాయి. దాంతో సింహం, నక్క, జింక, నెమలి, కోతి, కుందేలు అన్నీ కలిసి జంతు స్వామ్యం ఏర్పాటు చేసుకున్నాయి. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.